మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలను మీకు అందిస్తుంది మా గల్ఫ్. భద్రతా లోపాల కారణంగా కువైత్ ప్రభుత్వం పలు ల్యాండ్ రోవర్ ఎస్యూవీ మోడళ్లను రీకాల్ చేసింది. 2022, 2027 రేంజ్ రోవర్, 2022, 2027 డిఫెండర్, 2021-2027 డిస్కవరీ మోడళ్లను రీకాల్ చేసినట్లు కువైత్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆగస్టు 3న ప్రకటించింది. ఈ వాహనాల్లో ఎయిర్ బ్యాగ్ వ్యవస్థలో కనెక్టర్ కాలక్రమేణా తుప్పుపట్టే అవకాశం ఉందని, దీంతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మోడళ్ల యజమానులు తమ వాహనాలను వెంటనే అధికారిక సర్వీస్ కేంద్రాలకు తీసుకువెళ్లి ఉచితంగా తనిఖీ చేయించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. వాహన యజమానులు అలీ మహమ్మద్ తునాయన్ అల్ ఘనీం అండ్ సన్స్ ఆటోమోటివ్ కంపెనీ హెల్ప్ లైన్ 1846464 ను సంప్రదించి ముందస్తుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కాగా ఈ ల్యాండ్ రోవర్ వాహనాలను బ్రిటన్ కు చెందిన జాగ్వర్ ల్యాండ్ రోవర్ తయారు చేస్తుంది. ఈ సంస్థ ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఆధీనంలో ఉంది. ఇటీవల సౌదీ అరేబియా కూడా 2025 ఆడి Q5 మోడల్ కు చెందిన 96 వాహనాలను సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లో లోపం కారణంగా రీకాల్ చేసింది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ఇంజన్ స్టార్టర్లో అగ్ని ప్రమాదం ఉన్న నేపథ్యంలో BMW ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన రీకాల్ ప్రభావం UAEలో వాహన యజమానులపై కూడా పడింది. ఖతార్ ప్రభుత్వం అద్దె చట్టంలో కీలక మార్పులు చేసింది. 2008 నాటి చట్టం నంబర్ 4లో సవరణలు చేస్తూ 2026 నాటి చట్టం నంబర్ 8ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గెజెట్లో కొత్త నిబంధనలను ప్రకటించింది. కొత్త చట్టం ప్రకారం ప్రతి నివాస, వాణిజ్య లేదా ఇతర యూనిట్ కు సంబంధించిన లీజ్ ఒప్పందాన్ని నమోదు చేసుకునేందుకు QR 250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అద్దెదారులు, ఇంటి యజమానుల మధ్య తలెత్తే అన్ని వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు రెంటల్ డిస్ప్యూట్స్ కమిటీకి ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఈ కమిటీ పరిధిలోకి వచ్చే వివాదాలపై నేరుగా కోర్టును ఆశ్రయించేందుకు వీలు ఉండదు. ముందుగా కమిటీని సంప్రదించి దాని నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే కోర్టులో అపీల్ చేయాలి. కమిటీ ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి ఉన్న పక్షాలు 15 రోజులలోపు కోర్టు ఆఫ్ అపీల్ ను ఆశ్రయించవచ్చు. అలాగే ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్తులను వినియోగిస్తున్న లబ్ధిదారులు తమ ఒప్పందాల్లో అనుమతి ఉన్నట్లయితే మూడో వ్యక్తులకు ఇచ్చే లీజ్ ఒప్పందాలను 2 నెలల్లోపు తప్పనిసరిగా నమోదు చేయాలి. అయితే వీరికి QR 250 రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కొత్త నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా QR 10,000 వరకు జరిమానా విధించనున్నారు. అయితే తుది తీర్పు వెలువడక ముందే నిర్ణీత మొత్తం వర్తింప రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి కేసును రాజీ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని సంబంధిత అన్ని శాఖలకు ఖతార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జహ్రా గవర్నేట్ అక్రమ వీధి వ్యాపారులపై కువైత్ మున్సిపాలిటీ తనిఖీలను మరింత ముమ్మరం చేసింది. తాజా ప్రత్యక్ష తనిఖీల్లో 7 మొబైల్ కార్డులను తొలగించడంతో పాటు 2పై ఉల్లంఘన కేసులు నమోదు చేసింది. జహ్రా మున్సిపాలిటీ పరిధిలోని పబ్లిక్ హైజీన్ అండ్ రోడ్ ఆక్యుపెన్సీ విభాగం అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా రోడ్లపై వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం, ప్రజా రహదారులను ఆక్రమణల నుంచి విముక్తి చేయడం ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యమని అధికారులు తెలిపారు. జహ్రా గవర్నేట్ పబ్లిక్ హైజీన్ అండ్ రోకో ఆక్యుపెన్సీ విభాగం డైరెక్టర్ నవాఫ్ అల్ ముత్తైరీ మాట్లాడుతూ ప్రాంతంలో అక్రమ వీధి వ్యాపారులు పెరుగుతున్నట్లు గుర్తించిన అనంతరం ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టామని చెప్పారు. గవర్నరేట్ వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రోడ్ల పక్కన అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహించడాన్ని పూర్తిగా అరికడతామని స్పష్టం చేశారు. జహరా గవర్నరేట్లోని అన్ని ప్రాంతాల్లో వీధి వ్యాపారులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రజా పరిశుభ్రతను కాపాడడం, రహదారులు మరియు బహిరంగ ప్రదేశాలను ఆక్రమణల నుంచి రక్షించడం, మున్సిపల్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని మున్సిపాలిటీ అధికారులు పేర్కొన్నారు.
సౌదీ అరేబియాలో ఆన్లైన్ షాపింగ్ మాల్లో వినియోగదారులు స్థానిక రిటైలర్లకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ విడుదల చేసిన సౌదీ ఇంటర్నెట్ రిపోర్ట్ 2026 ప్రకారం దేశంలో జరిగిన ఆన్లైన్ కొనుగోళ్లలో 95.3% స్థానిక రిటైలర్లు ద్వారా జరిగాయి. అంతర్జాతీయ షాపింగ్ వెబ్సైట్ల ద్వారా కొనుగోళ్లు 55.4% పరిమితమయ్యాయి. నివేదిక ప్రకారం సౌదీలో 76.9% మంది వినియోగదారులు ఆన్లైన్ ద్వారా వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ లో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న వస్తువుల్లో దుస్తులు, పాదరక్షలు మొదటి స్థానంలో నిలిచాయి. వీటి కొనుగోలు 87.7%గా నమోదైంది. అనంతరం సౌందర్య ఉత్పత్తులు 46.2%, కిరాణా సరుకులు 41.8%, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు 36.9%, ప్రయాణ సేవలు 36.5% ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే ఈస్టర్న్ ప్రావిన్స్ ఆన్లైన్ షాపింగ్ అత్యధికంగా 85.2% నమోదైంది. ప్రభుత్వ డిజిటల్ సేవల వినియోగంలో కూడా సౌదీ ప్రజలు ముందంజలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దేశంలో 96% మంది ప్రభుత్వ డిజిటల్ సేవలను వినియోగిస్తున్నారు. తబుక్, ఖాసిం ప్రాంతాల్లో ఈ సేవల వినియోగం అత్యధికంగా 98.6% ఉండగా అల్ బాహా ప్రాంతంలో అత్యల్పంగా 92.4% నమోదైంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను 85.9% మంది వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈస్టర్న్ ప్రావిన్స్ లో వినియోగం అత్యధికంగా 89.6% ఉండగా నజ్రాన్ ప్రాంతంలో అత్యల్పంగా 78.1% నమోదైంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2025 చివరి నాటికి సౌదీ కమ్యూనికేషన్స్ మరియు సమాచార సాంకేతిక రంగం మార్కెట్ విలువ 199 బిలియన్ సౌదీ రియల్స్ కు చేరుకుంది. గత 5 ఏళ్లలో ఈ రంగం ఏడాదికి సగటున 8% వృద్ధి నమోదు చేసి మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా సౌదీ అరేబియా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని నివేదిక వెల్లడించింది. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. దుబాయ్లో బేకర్గా పనిచేస్తున్న ఫిలిప్పీన్స్ కు చెందిన రెనాల్డో హెర్బాసో 15 ఏళ్లుగా నిరంతరం బిగ్ టికెట్ కొనుగోలు చేస్తూ వచ్చిన తన ప్రయత్నానికి ఎట్టకేలకు భారీ ఫలితం దక్కింది. ఆగస్టు 3న జరిగిన బిగ్ టికెట్ అబుదాబి లైవ్ డ్రాలో ఆయన DH20 మిలియన్ల సుమారు 45 కోట్లకు పైగా గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. జూలై 13న కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ 267822 ఈ నెల 1న జాక్పాట్ విజేతగా ఎంపికయ్యాడు. రెనాల్డో గత 15 ఏళ్లుగా ప్రతి నెల తనతో పాటు ఫిలిప్పీన్స్, భారత్, బంగ్లాదేశ్ కు చెందిన మొత్తం 10 మంది స్నేహితులతో కలిసి బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నారు. ఈసారి విజేత టికెట్ నెంబర్ ను వారి బంగ్లాదేశ్ కు చెందిన స్నేహితుడు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. విజయం గురించి నిర్వాహకులు ఫోన్ చేసి తెలియజేయగానే మొదట నమ్మలేకపోయానని రెనాల్డో చెప్పారు. నిజంగానే నేను గెలిచానా అని ఆశ్చర్యపోయానని, 15 ఏళ్ల నిరీక్షణ తరువాత తమ బృందానికి ఆ అదృష్టం దక్కటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గ్రాండ్ ప్రైజ్ గా వచ్చిన DH20 మిలియన్లు 10 మంది సభ్యులు సమానంగా పంచుకోనున్నట్లు రెనాల్డో వెల్లడించారు. తనకు వచ్చే వాటాను ఎలా వినియోగించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కొంత సమయం తీసుకుని ఆలోచిస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ డ్రాలో మరో 5 విజేతలకు తలా DH1 lakh కన్సోలేషన్ బహుమతులు లభించాయి. అలాగే అబుదాబిలో నివసిస్తున్న నేపాల్ ప్రవాసి అష్ బహదూర్ దురా విలాసవంతమైన మసెరాటి గ్రెఖాలే కారును గెలుచుకున్నారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా ప్రతి నెల బిగ్ టికెట్ కొనుగోలు చేస్తూ వస్తున్న ఆయనకు ఈ విజయం ప్రత్యేక ఆనందాన్నిచ్చింది. అదేవిధంగా ఇటీవల ప్రారంభించిన బిగ్ స్పిన్ డ్రాలో 3 టికెట్ హోల్డర్లు నగదు బహుమతులు గెలుచుకోగా సెప్టెంబర్ 3న జరిగే తదుపరి బిగ్ స్పిన్ లో డ్రాలో పాల్గొనేందుకు మరో 3 టికెట్ హోల్డర్లను ఎంపిక చేశారు. ప్రయాణికులకు ఊరట కలిగించేలా ఒమన్ ఎయిర్పోర్ట్స్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక పార్కింగ్ ఆఫర్ను ప్రకటించింది. పరిమిత కాలంతో పాటు P1, P2 పార్కింగ్ ప్రాంతాల్లో రోజుకు కేవలం OMR 3.200 చెల్లించి వాహనాలను పార్క్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 30 వరకు అందుబాటులో ఉంటుందని ఒమన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. దీంతో ప్రయాణికులు తమకు అనుకూలమైన పార్కింగ్ స్థలాన్ని ఎంచుకుని మరింత సౌకర్యవంతంగా ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని పేర్కొంది. తమ అధికారిక సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్ ప్రయాణికులు ఈ ప్రత్యేక ఆఫర్ను వినియోగించుకుని విమానాశ్రయంలోని ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించింది. వేసవి సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. టెర్మినల్ కు సమీపంలోనే నిర్ణీత రోజువారీ ఛార్జీతో పార్కింగ్ సౌకర్యం లభించడం వల్ల ప్రయాణం మరింత సులభంగా మారనుందని పేర్కొన్నారు.